హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం మీ భార్యకి మీరు మెయింటెనెన్స్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు పే చేయాల్సి ఉంటుంది, అసలు ఎంత అమౌంట్ అనేది మంత్లీ మీ భార్యకి మెయింటెనెన్స్ కింద పే చేయాల్సి ఉంటుంది, అలాగే అసలు మీరు ఎందుకు మీ భార్యకి మెయింటెనెన్స్ అనేది పే చేయాలి, ఈ విషయాలని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మీ భార్యకి మీరు మెయింటెనెన్స్ అనేది ఎందుకు పే చేయాలి, ఈ విషయం గురించి ఏ చట్టంలో చెప్పబడింది, అసలు మీరు పెళ్లి చేసుకుంటున్నారు అంటే మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు, ఈ విషయం గురించి మనకి ద హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956లో సెక్షన్ 6లో చెప్పబడింది. సెక్షన్ 6లో ఏం చెప్పున్నారు అంటే, ఇన్ కేస్ ఏ అన్మ్యారీడ్ గర్ల్ ద ఫాదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్, ఆఫ్టర్ హిమ్ ద మదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్. అంటే పెళ్ళికి ముందు పెళ్ళి కానీ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫస్ట్ న్యాచురల్ గార్డియన్, ఒకవేళ ఫాదర్ కానీ లేకపోతే మదర్ వచ్చేసి న్యాచురల్ గార్డియన్. అంటే ఇక్కడ న్యాచురల్ గార్డియన్, ఫాదర్ అండ్ మదర్ న్యాచురల్ గార్డియన్స్ అంటే వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. సో ఆ ఫాదర్ అండ్ మదర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ పెళ్ళి అయిన తర్వాత మీరు తీసుకుంటారు. ఈ విషయం గురించి మనకి సేమ్ యాక్ట్లో సెక్షన్ 6 సబ్సెక్షన్ సిలో ఇన్ కేస్ ఆఫ్ ఎ మ్యారీడ్ గర్ల్ ద హస్బెండ్ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్ అన్నారు. అంటే ఇక్కడ మీరు పెళ్లి చేసుకుంటున్నారు అంటే వాళ్ళ యొక్క ఆ అమ్మాయి యొక్క ఫాదర్ మదర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేవి మీరు తీసుకుంటున్నారు అని అర్థం. కాబట్టి మీరు ఇక్కడ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు అంటే, పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయికి ఏమేమి కావాలో అవన్నీ కూడా మీరే ప్రొవైడ్ చేయాలి. సో పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి మీద కంప్లీట్ హక్కులు, అధికారాలు, రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు అనేవి మీకు మాత్రమే ఉంటాయి, వాళ్ళ ఫాదర్ అండ్ మదర్కి ఉండవు. కాబట్టి పెళ్ళైన తర్వాత మీ భార్యకి మీరు ఏ విధంగా చూసుకుంటారో, ఆ అమ్మాయిని వదిలేసిన తర్వాత కూడా, అంటే మీరైనా డైవర్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఆ అమ్మాయి మీ దగ్గర నుంచి డైవర్స్ తీసుకున్నా కానీ మీకు అమ్మాయి పైన హక్కులు అనేవి ఉండవు. అలాగే అమ్మాయికి మీ పైన హస్బెండ్ భార్య అన్నటువంటి రిలేషన్షిప్ అనేది ఉండదు, హక్కులు అధికారాలు ఉండవు. కానీ రెస్పాన్సిబిలిటీ అనేది హస్బెండ్కి కంపల్సరీ ఉంటుంది. సో అందుకోసమే ఆ అమ్మాయి బతకడానికి కావాల్సినటువంటి అమౌంట్ అనేది మీరు విడాకులు ఇచ్చేసిన తర్వాత మీకు డైవర్స్ అయిపోయినా సరే ఖచ్చితంగా మీరు తనకి మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. మరి ఈ మెయింటెనెన్స్ అమౌంట్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు మీరు ప్రొవైడ్ చేయాలి? సో ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అనేది ఎక్కడ చెప్పబడలేదు. ఎప్పటి వరకు పే చేయాలి అంటే, మీ భార్య ఇంకొక పెళ్ళి చేసుకోకుండా మీ భార్యగానే ఉండిపోతే అన్ని సంవత్సరాలు మీరు ఆవిడికి మెయింటెనెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో విడాకులు తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి కానీ ఇంకొక వ్యక్తిని కానీ పెళ్లి చేసుకుంటే మీరు మెయింటెనెన్స్ అనేది పే చేయవలసిన అవసరం అనేది ఉండదు. అలాగే మీరిచ్చే మెయింటెనెన్స్ కన్నా అమ్మాయి ఎక్కువ అమౌంట్ అనేది సంపాదించుకొని అమ్మాయి లైఫ్ అమ్మాయి బతకగలిగితే, ఆ విషయాన్ని మీరు కానీ ప్రూవ్ చేయగలిగితే, అలాంటి పరిస్థితుల్లో కూడా మెయింటెనెన్స్ అమౌంట్ అనేది మీరు అమ్మాయికి పే చేయవలసిన అవసరం అనేది ఉండదు. లేదా ఒకవేళ మీరు ఆ అమ్మాయి అడల్టరీలో అంటే వేరే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంది అన్న విషయాన్ని కానీ మీరు కానీ ప్రూవ్ చేయగలిగితే, అలాంటి పరిస్థితుల్లో కూడా మెయింటెనెన్స్ అనేది మీరు క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి మీ భార్య ఇంకొక పెళ్లి చేసుకోకుండా, తనకి ఎటువంటి సంపాదన లేకుండా, ఒకవేళ తను సంపాదించుకున్నా కానీ ఆ సంపాదన అనేది తనకి సరిపోనప్పుడు, అటువంటి పరిస్థితుల్లో మీరు కంపల్సరీ ఆవిడికి మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అలాగే ఎంత అమౌంట్ మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి అనేది దేనిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే, అది మీ యొక్క సంపాదన పైన. పెళ్ళైన తర్వాత మీరు ఆవిడికి ఎలాంటి స్టేటస్ అయితే ప్రొవైడ్ చేశారో, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ మదర్ యొక్క స్టేటస్ ఏంటి అనేది అనవసరం. అమ్మాయి డబ్బున్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిందా, లేకపోతే పేదరికం మీకంటే తక్కువ ఆస్తులు ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిందా అనేది అనవసరం. వాళ్ళ ఫాదర్కి, మదర్స్కి, బ్రదర్స్కి, సిస్టర్స్కి ఎంత అమౌంట్ ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది కూడా అనవసరం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత తన కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మీదే. కాబట్టి మీ యొక్క స్టేటస్ పైన ఆధారపడి, మీ యొక్క ఎర్నింగ్స్ పైన ఆధారపడి మాత్రమే మెయింటెనెన్స్ అనేది అమ్మాయికి ప్రొవైడ్ చేయాలి. మీ స్టేటస్కి ఈక్వల్గా తన మెయింటెనెన్స్ అనేది డైవర్స్ తర్వాత కూడా తనకి ఉండాలి. కాబట్టి అమౌంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అనేది, మెయింటెనెన్స్ అమౌంట్ ఎంత ఇవ్వాలి మంత్లీ మెయింటెనెన్స్ అనేది మీ యొక్క ఎర్నింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ మెయింటెనెన్స్ అమౌంట్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి చేంజ్ అవుతుంది. ఒక 20,000
శాలరీ సంపాదించే వ్యక్తికి వాళ్ళ వైఫ్కి ఇచ్చేటటువంటి మెయింటెనెన్స్ అయితే 5,000 10,000 అలా ఉంటుంది. ఒకవేళ ₹1,00,000 శాలరీ సంపాదించే వ్యక్తి తన భార్యకి ఇవ్వాల్సినటువంటి మెయింటెనెన్స్ అమౌంట్ అనేది 30,000 40,000 50,000 ఇలా ఉంటుంది. ఒకవేళ 10 లక్షలు 20 లక్షలు కోట్లు వచ్చేటప్పుడు వారి యొక్క మంత్లీ మెయింటెనెన్స్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మెయింటెనెన్స్ అమౌంట్ అనేది ఎక్కడ కూడా ఫిక్స్డ్గా మెన్షన్ చేయలేదు. ఇట్స్ డిపెండ్ అపాన్ ద లయబిలిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద హస్బెండ్. సో ఆ అమ్మాయి మెయింటెనెన్స్ అనేది మీ యొక్క ఎర్నింగ్స్ పైన, ఆమె యొక్క అవసరాల పైన డిపెండ్ అయ్యి కోర్టు మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కేసుకి చేంజ్ అవుతుంది. లీగల్గా ఎక్కడ కూడా భార్యకి మెయింటెనెన్స్ అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఏ యాక్ట్లోనూ స్పెసిఫిక్గా చెప్పలేదు. అలాగే ఎన్ని సంవత్సరాలు పే చేయాలి అనేది కూడా ఎక్కడ స్పెసిఫిక్గా చెప్పలేదు. కానీ మీరు ఎందుకు మెయింటెనెన్స్ పే చేయాలి అనేది చెప్పబడింది. అలాగే ఏ చట్టాల ద్వారా ఆవిడ మీ పైన మెయింటెనెన్స్ కోసం కేసు అనేది ఫైల్ చేయొచ్చు అన్న విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఇలాంటి మరిన్ని లీగల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.